నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఈమంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రతిరోజు మనం తిరుమల తిరుపతికి సంబంధించిన ఇష్యూస్ గురించి మనం అప్డేట్ చేస్తూనే ఉన్నాము. అయినా కూడా ఎక్కడా కూడా ఏవి అంత కట్టుదిట్టంగా అవడం లేదు. ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తూ ఉంది. మరి ముఖ్యంగాను అలిపిరికి సంబంధించి చెక్ పోస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇది చాలా కట్టుదిట్టంగా కఠినతరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి అటువంటిది అంటే సామాన్యులు వస్తేనే ఈవెన్ ఒక బైక్ మీద వచ్చినా కూడా వాళ్ళని హస్బెండ్ వైఫ్ వెళ్తున్నా కూడా వాళ్ళు తరచు చెక్ చేసి పంపిస్తూ ఉంటారు. ఏ సిగరెట్టో లేకపోతే అగ్గిపెట్టి లాంటిది ఉన్నా కూడా అక్కడ తీసేసుకుంటూ ఉంటారు, లైటర్ లాంటివి ఉన్నా కూడా. సో మరి అట్లాంటిది గుట్కా ప్యాకెట్లు, మద్యం సీసాలు ఇట్లాంటివన్నీ కూడా ఎట్లా పోతున్నాయి? అసలు ఎందుకు సెక్యూరిటీ వైఫల్యం కలుగుతోంది? దీని మీద మరి ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు? రోజు రోజుకి కూడా ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇంత నీరు గారిపోతా ఉంది అనేది ఒక పెద్ద ప్రశ్న ప్రజల నుంచి. మీరేమంటారు? దీని గురించి ఆలోచించినప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏమిటంటే, ఈ గుట్కా ప్యాకెట్లు కానీ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళు ఉన్నప్పుడే వెళ్తాయి. ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ అలిపిరి గెస్ట్ హౌస్ దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు అన్నమాట. వాళ్ళకి సంబంధికులు వాళ్ళు ఉన్నప్పుడు ఏవి తీసుకెళ్లాలన్నా తీసుకెళ్తారు. ఈవెన్ మటను, చికెను పైన దొరుకుతున్నాయి, గుట్కాలు దొరుకుతున్నాయి, మద్యం బాటిల్స్ దొరుకుతున్నాయి. దానికోసం కాదు నా బాధ. కొత్తగా డ్రోన్స్ 146 డ్రోన్స్ పైకి వెళ్ళాయి. ఏముంది 46 స్పై స్పెటికల్స్ అంటే ఏమిటి? కళ్ళద్దాలతో కెమెరా తీసేయచ్చు అన్నమాట. అవును. స్పై స్పెటికల్స్ ఉన్నాయి. 46 స్పై స్పెటికల్స్ పైకి వెళ్ళాయి. ఈ విధంగా గాంజా పైకి వెళ్ళింది కొన్ని కేజీలు. మరి అక్కడ కింద సెక్యూరిటీ ఉంది, పైన సెక్యూరిటీ ఉంది, పైన కూడా పోలీసు బలగాలు ఉన్నాయి. మరి ఇంతమంది ఉంటుండగా ఇంత ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఎందుకు ఏర్పడిందంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు, మన దగ్గర కూడా సమాధానం లేదు. కింద సెక్యూరిటీ ఉంది కదా, కింద పోలీసు నిఘా బాగా పనిచేస్తుంది కదా. ఏమున్నా సరే ఒక ఏదైనా వస్తువు వాళ్ళకి నచ్చని వస్తువు ఉంటే తీసి బయట పారేస్తారు. అటువంటి అంటే అక్కడ చెక్ చేసేవాళ్ళు. అట్లాంటి ఇంత దారుణమైన మటన్లు, చికెన్లు, డ్రగ్స్, గాంజా, తర్వాత డ్రోన్ కెమెరాలు, స్పై కెమెరాలు, ఇన్ని కెమెరాలు వెళ్తున్నట్టయితే ఎలా వదిలేస్తారు వీళ్ళు? వాటిని ఫైండ్ అవుట్ చేసే మార్గం ఏమైనా లేదా? అది ఇక్కడ దేవాలయం ఈవో ఉన్నారు, దేవాలయం చైర్మన్ ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు మేము తిరుమలలో ఉన్నటువంటి ఆ భక్తులకి సదుపాయాలు చేయడంతోనే మాకు టైం అయిపోతుందండి. ఆ స్వామివారికి కైంకర్యాలకి ఏమాత్రం భంగం కాకుండా చూడడానికే టైం అయిపోతుందండి. అంటే మిమ్మల్ని చూడమని చెప్పటం లేదు మేము, మీరు పరిపాలనే చూసుకోండి, కానీ అపవిత్రత అంటకుండా జాగ్రత్త పడండి. దానికి మాకు ఇంత సెక్యూరిటీ కావాలని గవర్నమెంట్ని అడగండి. ఈ సెక్యూరిటీ చాలదండి, ఈ పోలీసులు చాలదండి. అక్కడ ఇంకొక ప్రమాదం ఉంది. ఒకేసారి ఏదో ఒకటో రెండో వెహికల్స్ ఆగినట్టయితే ఒక 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనూ పంపించేస్తారు. అలా కాదు కదా, ఒక 20 బస్సులు వస్తాయి, ఒక 40 కార్లు వస్తాయి. వీటన్నిటికీ క్షుణ్ణంగా పరిశీలించి పంపించాలంటే టైం ఎక్కువ పడుతుంది. అందులో కారులో కూర్చున్న వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, వాళ్ళు ముందు పంపించేయాలి. అలాగే తిరుమలలో పనిచేసే స్టాఫ్ ఉన్నారనుకోండి, వాళ్ళు పంపించేయాలి, వాళ్ళు చేయకూడదు. అలాగే ఇంకెవరైనా మినిస్టర్ సంబంధికులు, ఫర్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా అంటే ఎక్స్ మినిస్టర్స్ మాట వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు పంపించేయాలి.
ఈ దరిద్రపు ప్రోటోకాల్స్ వల్ల అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. అక్కడ ఈయన రాజకీయ నాయకుడైనా బేసిక్ గా తిరుమల ఎందుకు వస్తున్నాడు? భక్తులుగా వస్తున్నాడు, స్వామివారి కోసం వస్తున్నాడు. అక్కడ మనిషికి ఒక రూలు పెట్టడం అన్నది సమంజసం కాదు. మనిషికి ఒక రూల్ ఏంటండి, వాడు భక్తులే వీడు భక్తులే. ఈ బ్రేక్ దర్శనాల వల్ల వీటి వల్ల ఎంతమంది భక్తులు ఇబ్బంది పాలైపోతున్నారండి. ఒక దర్శనానికి 24 గంటలు సమయం పడుతుందంటే ఒక రోజంతా ఉండిపోవాలి కదా. 24 గంటలు 30 గంటలు సామాన్య భక్తులకి. మామూలుగా వచ్చినటువంటి ఈ పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్ద భక్తులు, వాళ్ళకి ఇమీడియట్ గా వస్తారు, వచ్చినట్టు అరగంటలో లోపల తీసుకెళ్ళడం, అరగంటలోను 5 నిమిషాలు దర్శనం ఇప్పించడం, స్వామివారిని మేము చూసేసాము మీకు వెళ్ళిపోతామని ఈ భక్తులు చెప్తే అప్పుడు ఆలయంలో ఉన్న సిబ్బంది వీళ్ళని బయటికి సాగనప్పడం, ఇటువంటి దరిద్రం జరుగుతుంది. ఈ పేరు పెట్టినందుకు నన్ను క్షమించండి. ఎందుకంటే భగవంతుని ముందు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒకరు ఒక క్షణమే చూడాలి, ఇంకొకరేమో వాళ్ళకి ఇష్టమైనంతసేపు చూడొచ్చు అనుకోవడం మాత్రం వీళ్ళు చేస్తుంది కానీ భగవంతుడు చేస్తుంది కాదు కదా. అవును, మనుషులు తీసుకెళ్ళి ఆ నిలబెట్టిన వాళ్ళని బయటికి తోసేసిన ఈ మనుషులు చేస్తుందే కదా. వీళ్ళు ఎందుకు చేస్తారు? ఆ పెద్దవారు అంటారు మాట, స్వామివారిని ఒక్క క్షణం చూస్తే వెంటనే బయటికి చూసి పారేయండి అని చెప్పేసి. ఇలాంటి విషయాల్లో బాగానే ఉన్నారు కానీ మరి పైకి మేరలు ఉన్నాయో లేవో చూసుకోవాలి కదా. డ్రోన్స్ ఎక్కడి నుంచి ఆన్ అవుతున్నాయి, ఎక్కడ తిరుగుతున్నాయో చూసుకోవాలి కదా. గంజా గురించి ఒకసారి గాలింపు వేయాలి కదా. కొండ మీద ఇల్లులు ఉన్నాయి, ఇళ్లలో ఉంటుంది, జాగ్రత్తగా ఉంటాయి, ఇళ్లలో అన్ని ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన ఇల్లు ఉన్నాయట, అక్కడికి వెళ్తే అన్ని దొరుకుతున్నాయి, వాళ్ళకి కావాల్సిన డ్రగ్స్ దొరుకుతున్నాయి, అన్ని దొరుకుతున్నాయి అన్నమాట. రూములు ఇస్తారు డబ్బులు కట్టేస్తే. వాళ్ళకి ఇంకేముంది? తిరుమల అది యాత్ర పుణ్యస్థలం కాకుండా విహార యాత్రా స్థలంగా మారిపోబోతుంది. అది మారక ముందే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే ఎవరినో పట్టుకున్నట్టయితే వాళ్ళకి ఒకరికి కఠినమైన శిక్ష వేసినట్టయితే మిగతా వాళ్ళు ఆ జోలికి రావడానికి భయపడతారు. అలా 4-5 చేశారనుకోండి, అప్పుడు బ్యాన్ అవుతుంది అన్నమాట. అంతేగాని లాఠీ పట్టుకొని పోలీసు నిలబడితే ఎలాగైపోతుంది? బ్యాన్ అవ్వదు. ఎవరైతే పొరపాటు చేశారో వాళ్ళకి శిక్షలు చాలా కఠినతరంగా ఉండాలి. వాళ్ళకి జీవితం మీదే భయం కలగాలన్నమాట. అటువంటి రోజు రావాలని కోరుకుందాం. సిగ్గుచేటు అలిపిరి ఆ గెస్ట్ హౌస్ దగ్గర ఇండి దొరికినందుకు మాత్రం మనం డెఫినెట్ గా మనం బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే వెళ్తూ ఉంటాం మనం కూడాను, ఇట్లా అయిపోతుంది అనేది అయితే రోజు రోజుకి కూడా ఒక రకమైన ఆవేదన పెరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మాత్రము కఠినతరంగాను శిక్షలు వేయాలి చేస్తున్న వాళ్ళు, లేదంటే వీళ్ళని కూకట వేలతో పెకిలించే అవకాశం దొరకదు. ఖచ్చితంగా స్ట్రిక్ట్ చేయాలి. మనం వెళ్ళడం మాత్రమే కాదమ్మా, తిరుపతి లాంటి క్షేత్రానికి కర్ణాటక వాళ్ళు వస్తారు, కేరళ వాళ్ళు వస్తారు, తమిళనాడు వాళ్ళు వస్తారు, పై దేశాలు మొక్కున్న వాళ్ళు వస్తుంటారు. అవును, ప్రపంచం మొత్తం నుంచి భక్తులు ఉంటారు. అందువలన ఎంత ఉన్నతంగా తిరుమల అంటే ఏమిటి? ప్రపంచంలో ఒక 2వ అత్యధిక సంపాదన గల అంటే సంపద గల పుణ్యక్షేత్రం కనుక అటువంటి అంత ప్రతిష్టాత్మకంగా సంపద వస్తున్నటువంటి పుణ్యక్షేత్రం, అత్యధిక మంది ఉద్యోగస్తులను కూడా అకామిడేట్ చేయగలిగే పుణ్యస్థలం, రోజుకి దగ్గర 75,000 నుంచి 1,00,000 మందికి అన్న వితరణ చేస్తున్న పుణ్యక్షేత్రం. ఇంకా శాంతి బతికుందంటే ఆ క్షేత్రం మహిమే. అలా తిరుపతి దేవస్థానం వల్ల ఎన్నో ఆలయాల నిర్మాణాలు, ఎన్నో ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వీటన్నిటి మీద కూడా గండిపడుతుంది కదా భక్తులు మనోభావం దెబ్బతింటే. ఒకసారి ఆలోచించుకోవాలి గవర్నమెంట్ కూడా. ఎన్నిసార్లు చెప్తాము? ఆలోచించుకోవాలి, తగిన మనుషుల్ని వాళ్ళు కేటాయించాలి. లేకపోతే
ఇదే కొనసాగుతుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.